శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 17వ రోజు 17వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రతిష్టానగత రామతీర్థ వర్ణనని తెలియచేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుణ్యకీర్తి మహారాజు ఒకప్పుడు ఎప్పుడైనా అరణ్యంలోనో విదేశంలోనో కారాగారంలోనూ దుర్గములలోనూ ఇతరుల వశంలోనూ ఉన్నవాడు చైత్రస్నానం ఎలా చేయగలుగుతాడు అని మాండవ్య మహర్షిని అడిగాడు. ఎక్కడ స్నానం చేయటానికి అయోధ్య పట్టణము, సరయూ నది, రామతీర్థము ఉండవో అప్పుడు ఇతర తీర్థములలో చైత్ర స్నానం చేయవచ్చు. అయితే అలా చేసేటప్పుడు సరయూ నదిని ధ్యానించాలి. ఆ తర్వాత అయోధ్యలోని రామతీర్థంలో రామస్నానం చేయాలి. తీర్థములు కాక ఇతర నదులలో చేసేటప్పుడైనా సరే నదులు లేకపోతే చెరువుల్లో కానీ దిగుడు బావుల్లో కానీ పైన చెప్పిన ప్రకారంగానే చేయాలి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మానవుడు మధుమాసంలో శ్రీరామమూర్తిని తీర్థంలో కానీ ఇతర జలాల్లో కానీ ఉంచి శ్రీరామచంద్రుని ధ్యానం చేసి ఏదో ఒక విధంగా చైత్ర స్నానం మాత్రం మానకుండా చేయాలి అని చెప్పాడు మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుకి. ఇంకా ఏమైనా వినాలనుకుంటున్నావా అని అడిగిన మాండవ్య మహర్షితో పుణ్యకీర్తి మహారాజు నాకు సంతానం ఏ విధంగా కలుగుతుంది అని ప్రశ్నించాడు. అప్పుడు మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుతో పూర్వం నృసింహుడు అనే పేరుగల ద్విజుడు చైత్రమాసంలో ఏ విధంగా సంతానాన్ని పొందాడో నువ్వు కూడా అలాగే వెంటనే సంతానాన్ని పొందుతావు. భార్యతో కలిసి చైత్ర స్నానం చేయి, అప్పుడు వెంటనే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు పుణ్యకీర్తి ఆ నృసింహుడు అనే బ్రాహ్మణుడు ఎవరు, ఎక్కడ ఉండేవాడు, చైత్ర స్నానం ఎక్కడ ఎలా చేశాడు, అతనికి పుత్ర సంతాన లాభం ఎలా కలిగింది, ఇప్పుడే నాకు ఈ విషయాలన్నీ వివరించండి అని మాండవ్య మహర్షిని ప్రార్థించాడు. అప్పుడు మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుకి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. పరమశ్రేష్టమైన అబ్జకమనే పేరు గల పట్టణంలో గోదానాదుల చేత విరాజిల్లుతూ ఉన్న ఉపాధ్యాయుడు అనే మరొక పేరుతో కాశ్యప గోత్రంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడే నృసింహుడు అనే పేరు గల బ్రాహ్మణుడు. అతని భార్య పేరు లక్ష్మి. వాళ్ళిద్దరికీ ముసల్తనం వచ్చేసింది, కానీ సంతానం మాత్రం కలగలేదు. సంతానం కలగకపోవటానికి వాళ్ళకి గల దోషాన్ని పోగొట్టుకోవడానికి ఒక ఉపాయాన్ని ఆచరించడానికి ప్రారంభించారు. నివాసం అనే పట్టణానికి వెళ్ళి ఆ దంపతులు అక్కడ ఉన్న శుభప్రదురాలైనటువంటి మోహినీదేవిని చూసి అక్కడే ఉంటూ ఆ మహాదేవికే ప్రతినిత్యము సేవలు చేస్తూ ఉన్నారు. చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఆ పరంజ్యోతి స్వరూపునికి ఈ దంపతుల పట్ల అనుగ్రహం కలిగింది. ఆమె ఆ బ్రాహ్మణుని బాధను తొలగించడం కోసం అతనితో, ఓ నృసింహ, నువ్వు అయోధ్య పట్టణానికి వెళ్ళు. అక్కడ సరయూ జలాల్లో ఉన్నటువంటి మహత్తమమైన రామతీర్థంలో వసంత ఋతువులోని చైత్రమాసంలో సూర్యుడు మీనరాశిలో ఉండగా ఒక చైత్ర స్నానం చేయవయ్యా, అప్పుడు నీ పాతకాలన్నీ నశించిపోతాయి, పుత్రుణ్ణి పొందుతావు అని చెప్పింది. దేవి చెప్పిన మాటలు విన్న బ్రాహ్మణుడు చింతాపరాయణుడు అయ్యాడు. అంటే బాగా ఆలోచించాడు. శుభప్రదమైన అయోధ్య నగరానికి వెళ్ళడం ఎలా సాధ్యపడుతుంది, ఇక్కడికి చాలా దూరంలో ఉన్న అయోధ్యకు వెళ్ళడం నాకు చాలా కష్టం అని ఆలోచిస్తూనే దారిలో కొంతసేపు ఆగుతూ, కొంచెంసేపు ప్రయాణం చేస్తూ, కొంచెంసేపు జారిపోతూ భార్య చేపట్టుకొని ఆ ముసలి బ్రాహ్మణుడు ప్రయాణం చేశాడు. ఈ విధంగా ప్రయాణించి ఆ బ్రాహ్మణుడు గోదావరి తీరానికి చేరుకుని స్నానం చేసి రాముని యొక్క మూర్తిని ఎదురుగా పెట్టుకుని భక్తితో పూజించాడు. ఆ మోహినీదేవి యొక్క అనుగ్రహంతో శ్రీరాముడు ఆ బ్రాహ్మణుని పట్ల ప్రసన్నుడయ్యాడు. ఆ రఘుశ్రేష్ఠుడు ఆ బ్రాహ్మణుడితో, ఓ నృసింహ, ఇక్కడి నుంచి నువ్వు అయోధ్యకు వెళ్ళవద్దు. నేను చెప్పే శుభప్రదమైన మాటను విను. ఇక్కడికి 3 యోజనాల దూరంలో గోదావరికి ఉత్తర తీరంలో ప్రతిష్టానము అనే పేరుగల క్షేత్రం ఉంది. అక్కడ నాచే చేయబడిన రామతీర్థం ఉంది.
నువ్వు త్వరగా భార్యతో కలిసి అక్కడికి వెళ్ళి వసంత ఋతువులో మీనరాశిలో సూర్యుడు ఉండగా చైత్రమాసంలో చైత్ర స్నానం ఆమెతో కలిసి చేయి. ఆ తర్వాత విశేషంగా నన్ను పూజించు. నీ పాపాలు నశిస్తాయి. పుణ్యం వలన పుత్రుడు లభిస్తాడు. ఇందులో నువ్వు ఎంత మాత్రమూ సందేహించనక్కర్లేదు అని చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు శ్రీరామచంద్రమూర్తి. ఎత్ర గంగాహ్రదే రామ ప్రసన్నో భూద్విజాయ తస్మాత్ సవై రామహృదో నామ సర్వత్ర కీర్త్యతే. అంటే గంగాహ్రదంలో ఆ బ్రాహ్మణునికి శ్రీరాముడు ఎక్కడ ప్రసన్నుడయ్యాడో ఆ కారణంగా అప్పటి నుండి ఆ హ్రదం రామహృదం అనే పేరుతో లోకమంతటా కీర్తించబడుతోంది. ఆ శ్రీరాముని మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ప్రతిష్టానపురానికి వెళ్ళాడు. అక్కడే 1 నెల రోజుల పాటు ఉండి చైత్ర స్నానం చేశాడు. సూర్యోదయానికే నిద్రలేచి శౌచాది క్రియలన్నింటినీ పూర్తి చేసుకుని జాహ్నవీ తీర్థంతో కలిసిన ఆ రామతీర్థంలో స్నానం చేసి స్వర్ణగిరి యందు భక్తితో శ్రీరామచంద్రుణ్ణి పూజించాడు. ప్రతిరోజు స్వర్ణగిరికి 9 ప్రదక్షిణలు చేశాడు. శ్రీ రఘురాముని 9 రకాల పూలతోనూ నైవేద్యాలతోనూ పూజించాడు. చైత్ర శుక్ల తృతీయ నుండి అంటే తదియ నుండి మొదలుపెట్టి వైశాఖ శుక్ల తృతీయ వరకు అంటే వైశాఖ శుక్ల తదియ వరకు ఆ బ్రాహ్మణుని భార్య చల్లని నీటితో గౌరీ స్నానం చేసింది. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు వ్రతం చేసి ఆనందంతో నిండిన మనసుతో భార్యా సమేతుడై తిరిగి తన పట్టణానికి అంటే అబ్జకం వైపు ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ప్రయాణిస్తూ ఉండగా ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉన్నటువంటి 3 పిశాచాలని చూసి వాటిని ఉద్ధరించి భార్యతో కలిసి గోదానం అనే అందమైన తన నగరానికి వెళ్ళాడు. కొంతకాలానికి ఒక కుమారుణ్ణి పొందాడు. అతడికి శుభప్రదమైన శ్రేష్టమైన రామదాసు అని పేరు పెట్టాడు. అందుకే నీ కూడా మధుమాసంలో అయోధ్యలోని సరయూ జలాల్లోని పవిత్రమైన రామతీర్థంలో చైత్ర స్నానం చేయమని చెప్పాను. నువ్వు ఆ విధంగా చేసి మంచి గుణవంతుడివై అందగాడైన నీ పదవిని అలంకరించడానికి యోగ్యుడైన ఉత్తముడైన కుమారుణ్ణి పొందగలవు అని చెప్పాడు మహర్షి రాజుతో. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 17వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.